వృషభ రాశి వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్. జూన్ 1వ తేదీ మొదలు మీ ఇంట్లో శుభవార్త వినబోతున్నారు. డబ్బు, అదృష్టం, విజయం అన్నీ మీవే. వృషభ రాశి వారిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాసనను కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఆత్మవిశ్వాసం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రారంభించిన పనులు సానుకూలమైన ఫలితాలను అందిస్తాయి. పెద్దల ప్రోత్సాహం మీకు సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుతుంది. జీవితంలో సౌకర్యాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మీకు ఇంకా చాలా మంచిది. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ, వృత్తి రంగాలలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఒకేసారి అనేక పనులు చేయకుండా క్రమ పద్ధతిలో ముందుకు సాగడం చాలా మంచిది. వినయం, సహనం మీకు గౌరవాన్ని తెస్తాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. శ్రీమన్నారాయణమూర్తి నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా ఊహించని అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి రాబోతోంది. వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొనే కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ముగియబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయం నుండి గ్రహస్థితులు అనేవి పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మీ ఇంట్లో చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పుడు మీ యొక్క విలువ తెలుసుకుంటారు. డబ్బు విషయానికి వస్తే ఎప్పటి నుండో ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతిలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాదు మీరు ఊహించిన చోట నుండి ధనలాభం కూడా రావచ్చు. జూన్ మొదటి వారంలో వృషభ రాశి వారికి చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో విజయ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ పేరు, గౌరవ, ప్రతిష్ట ఒక్కసారిగా పెరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీ పైన చాలా బలంగా ఉండబోతోంది. మీ మనసులో పెట్టుకున్న ఒక పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూశాడు. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం ఇచ్చే సమయం అయితే మీకు వచ్చేసింది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ మంచి సమయాన్ని వృధా చేయకండి. కోపం, తొందరపాటు నిర్ణయాలు, నెగిటివ్ ఆలోచనలు కూడా దూరంగా పెట్టండి. పాజిటివ్గా ముందుకు వెళ్తే ఈ జూన్ నెల మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మొత్తానికి ఈ వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ తర్వాత అదృష్టం కొత్త మలుపు తెరవబోతోంది. డబ్బు, విజయం, గౌరవం, కుటుంబ సంతోషం అన్నీ కూడా ఒకేసారిగా మీ జీవితంలోకి రావచ్చు. ఒకేసారి ఈ వార్త అయితే వినబోతున్నారు. ఇది నిజంగా నా టైం అని మీరు కూడా ఫీల్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని జరగబోయే మరికొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇప్పటి వరకు కూడా వృషభ రాశి వారు నా టైం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి నిరాశ చెంది ఉండి ఉంటారు. ఇప్పటి నుండి అంటే జూన్ 1వ తేదీ నుండి కూడా మీ టైం అనేది స్టార్ట్ అవ్వబోతోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా కూడా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా పూర్తి అవుతాయి. మీ చేతిలో వచ్చేటటువంటి డబ్బు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కొంతమందికి కొత్త ఇల్లు, కొత్త వాహన యోగం కూడా కనిపిస్తుంది.
ఇంకొంతమందికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి కాకపోయిన వారికి కూడా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. దూరమైన వారు మళ్ళీ దగ్గర అవుతారు. ఇంట్లో నవ్వులు, ఆనందం కూడా పెరిగే సమయం అయితే కనిపిస్తోంది. ఉద్యోగం లేదా వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఇది ఒక గోల్డెన్ టైం అనే చెప్పవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఇప్పుడు ఫలితాలని ఇవ్వబోతోంది. కొత్తగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఊహించని వ్యక్తి నుండి కూడా సహాయం కూడా మీకు అందుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో శివయ్య కటాక్షం మీపైన బలంగా ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ప్రార్థిస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అవుతుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్త. మీ యొక్క విజయాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశం కనిపిస్తుంది. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మీ సమయం వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఆపడం ఎవ్వరి వల్ల కూడా కాదు. జూన్ నెల వృషభ రాశి వారికి కొత్త జీవితం మొదలయ్యే నెలగా కూడా మారబోతోంది. మీ ఒక్క వార్త విన్న తర్వాత మీ గుండెలో కొత్త ధైర్యం అనేది పుడుతుంది. నేను కూడా సాధించగలను అనేటటువంటి నమ్మకం మీకు రెట్టింపు అవుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, జూన్ 1వ తేదీ తర్వాత ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు. అయితే వీరి పొగడ్తలకు అసలు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రంలో సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట గలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.